వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ ఫోన్ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. ఈరోజు శ్యామ్ పేరులో బలం ఎంత. లెటర్ ఎస్తో పేరుంటే ఈ లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో శ్యామ్ని 2 రకాలుగా రాస్తాము, SHYAM, SYAM. 2 రకాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిట్, 9, 10, 14. దీంట్లో Y and A ఆర్ ఓవల్స్. సిస్టమ్ 1లో శ్యామ్లో 14 నంబర్ మంచి నంబర్ ఉన్న అచ్చులు అల్లుల్లో 12 నంబర్ వల్ల రివర్స్ లైఫ్ ఉంటుంది. సో 12 వల్ల జీవితం ఒక్కసారిగా తలకిందు. నేను కొన్ని వేల శ్యాములు చూశాను. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లం. 7th క్లాస్ 8th క్లాస్ నుంచే హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిన శ్యాముల్ని కొన్ని వేల మందిని చూశాను. సో శ్యామ్లో చాల్డీన్ సిస్టంలో 12 వల్ల ఏది కోరుకున్నా ఉల్టా. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉల్టా, డబ్బులో ఉండాలంటే డబ్బులో ఉల్టా, రిలేషన్స్ బాగుండాలంటే రిలేషన్స్ బాగుండవు. దట్ ఈస్ కాల్డ్ 12 నంబర్ ఎఫెక్ట్. దట్ ఈస్ దేర్ ఇన్ చాల్డీన్ సిస్టమ్.
సో పైథాగరస్ సిస్టంలో షామ్లో 13వ నంబర్ డిఫెక్ట్ ఉంది. ఇది 12 కన్నా డేంజరస్. ఒక మనిషిని కాలు కురేసి వదిలేస్తే కాళ్ళు తలకాయ కిందకి కాళ్ళు పైకి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ 12. ఆ దారం కాలు తీసి మెడకేసేస్తే 13. సో షామ్లో 2 నంబర్లు ఉన్నాయి. సో షామ్లో టోటల్ 21 నంబర్లో 8 ఓవల్స్ అండ్ 13 కాన్సనెంట్స్. ఈ 13 ఈజ్ ఎ డెత్ నంబర్. సో ఈ నంబర్ కారణం వల్ల షాములకి మ్యాక్సిమం షామ్స్కి హెల్త్ బాగుండదు, కష్టపడిన ఫలితం ఉండదు, ఏం చేసినా కలిసి రాదు. ఈ 13 నంబర్ మనం ఎక్కడ చూసినా ఇట్ విల్ కాస్ డిస్ట్రక్షన్, early death in the form of accidents or severe health problems. ఈ 13వ నెంబర్ నేను ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారి పేరులో చూశాను. బాంబ్ బ్లాస్ట్లో ఆయన చనిపోవడం జరిగింది. సంజయ్ గాంధీ గారి పేరులో చూశాను. హెలికాప్టర్ బ్లాస్ట్లో ఆయన చనిపోవడం జరిగింది. దివ్యభారతిలో చూశాను. చాలామంది 13 నంబర్ వల్ల అర్లీ హెల్త్ ప్రాబ్లం, మోర్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ అండ్ అర్లీ డెత్. ఒక నరకం లాంటి లైఫ్, ఏం చేసినా కలిసి రాదు, బంగారుని పట్టిన మట్టి అయిపోతుంది. సో షామ్లో 12 నంబర్ అండ్ 13 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇది SHYAM వాడితే ఇలా ఉంది. ఇలా కాకుండా SYAM, SYAM వాడితే ఫస్ట్ డిఫెక్ట్ 4 అక్షరాలు. పేరులో 3 అక్షరాలున్నా 4 అక్షరాలున్నా ఎక్కువ కష్టపడతారు. 3 అక్షరాల పేరు లైక్ సాయి, జై, ఉమా, వీళ్ళు పెళ్ళైనాక చాలా ఇబ్బందులు పడతారు. 4 అక్షరాలు లైక్ రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి, వీళ్ళ లైఫ్ అంతా కూడా ఇబ్బందులే. సో 4 అక్షరాల్లో రాహు ఉంటాడు. ఈ రాహు వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, దరిద్రాలు, చీకట్లోకి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం. రామలింగరాజు బాగుంటే రాజు అంటే ఆయన జైల్లో ఉన్నారు. పరిటాల రవీంద్ర బాగుంటే రవి గాట్ కిల్డ్. మధ్యల చెరు సూరి బాగుంటే సూరి గాట్ జైల్డ్. హీ కేమ్ అవుట్ అండ్ హీ వాస్ కిల్డ్. నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. శ్యామ్ లైఫ్ ఎలా బాగుంటుంది? రాహు ఎఫెక్ట్ వల్ల పీడనలు ఎక్కువ ఉంటాయి, డిలేస్ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో శ్యామ్లో 13 నంబర్ 1714 చైల్డ్ పైథాగరస్ సిస్టంలో 13 నంబర్ అండ్ చాల్డియన్ సిస్టంలో 9 నంబర్. ఈ 4 and 9 ఈజ్ నాట్ ఏ గ్రేట్ కాంబినేషన్. 4 అక్షరాలకు 9 అనేది మంచి కాంబినేషన్ కాదు. SHYAM వాడితే 13 ఉంది, SYAM వాడినా 13 ఉంది. ఇది మృత్యు నంబర్స్, హెల్త్ ప్రాబ్లం నంబర్స్, డెత్ నంబర్స్. సో మీ పేరు SHYAM శ్యామ్ అయినా SYAM శ్యామ్ అయినా మీ పేరులో 100% కరెక్షన్ ఉంది. సో వెంటనే నా ఆన్లైన్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. డైరెక్ట్ అయితే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో ఉంటాను. ప్రతి బుధవారం మరియు ఆదివారం డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి నేను కరెక్షన్ చేయడానికి నాకు 1 to 3 అవర్స్ పట్టినా మళ్ళీ మాట్లాడడానికి పర్ పర్సన్ మినిమం 30 minutes టైం కేటాయిస్తున్నాను. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రాసుకోవాలి, ఏ నంబర్ వాడాలి, సెల్ ఫోన్ ఏ నంబర్ వాడాలి, సంతకం ఎలా చేయాలి, లక్కీ స్టోన్స్ ఏది వేసుకోవాలి. సో నేరుగా వచ్చే వాళ్ళకి గైడెన్స్ చాలా చాలా బాగుంటుంది. నేరుగా రాలేము, ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను, 9121685513. సో పేరు డీటెయిల్స్ అన్నీ పెట్టాక 24 hours రిప్లై ఇస్తాను.
పేరు బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.